హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూసినట్లుగా వారికి అనేక విధాలుగా అనేక పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం అనేక పథకాలను తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని పథకాలను మహిళలకు అందించడం జరిగింది. మహిళలు ఎన్నో పథకాల ద్వారా కూడా లబ్ధిని పొందుతూ ఉన్నారనమాట. మరి ఇక్కడ కూడా మనకు మరొక 2 పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలే కాకుండా మిగిలినటువంటి మహిళలకు కూడా కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అలాగే 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నారు. మరి 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా మహిళలకు అందిస్తూ ఉన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీదే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు మంజూరు చేయడం జరిగింది. ఇట్లా మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మహిళల సంక్షేమం కోసం మన తెలంగాణ ప్రభుత్వం అయితే పాటుపడుతూ ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక 2 పథకాల ద్వారా కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి మహిళలకు ఇది నిజంగా చాలా మంచి అప్డేటు, మంచి శుభవార్త కూడా. ఎందుకంటే ఎన్నో పథకాల ద్వారా కూడా మహిళలు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి తాజాగా ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ముఖ్యంగా ఇందులో డ్వాక్రా మహిళలకు పెద్ద అప్డేట్ అనమాట. మరి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం, మరిన్ని అప్డేట్స్ తెలియడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. మరి చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది. ఆల్రెడీ మీకు ఎదురుగా కనిపిస్తుంది, వీడియో కిందనే ఉంది. ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన వెంటనే కూడా నొక్కండి, లైక్ చేసేయండి వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి మీరు ఏదైనా సరే నాకు చేయాలి అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాలి. మీరు అప్పుడే మరింత సమాచారాన్ని మీతో పాటు మరికొంతమందికి కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా పొందుతూ ఉంటారు. ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. మనకు ఖచ్చితంగా అమలు అవుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం లేకపోయినా కూడా మన కుటుంబానికి మేలు జరిగేటువంటి నిర్ణయం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకోవడం జరిగిందనమాట. మరి డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు బీమా అనేది వర్తింప చేయడం జరిగింది. మరి బీమాను 10 లక్షల రూపాయల వరకు కూడా అందిస్తామని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చి మనకు ఇప్పటికే ఎవరైనా సరే ఏదైనా కారణాల వల్ల కనుక వారు ఇక్కడ లేకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం 10 లక్షల రూపాయల బీమాను అందిస్తూ ఉందన్నమాట. ఇప్పటికే కొంతమందిని సెలెక్ట్ చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఇది చాలా మంచి అప్డేట్. డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం తక్కువకే లోన్లు ఇస్తూ, వడ్డీ లేనటువంటి లోన్లు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ, వారు తయారు చేసేటువంటి వస్తువులు కానీ, వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ప్రభుత్వం ఎంతగానో వారికి సహాయం చేస్తూ కూడా ఇప్పటికే అన్నీ కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా
డ్వాక్రా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వారికి ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. వారికి సొంతంగా తయారు చేసేటువంటి వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కానీ, వారికి వడ్డీ లేనటువంటి రుణాలను పంపిణీ చేయడం కానీ, గతంలో ఇస్తున్నటువంటి లోన్ల కంటే ఇప్పుడు ఎక్కువగా వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం కానీ, ఇట్లా అనేక విధాలుగా కూడా వాళ్లకు ప్రభుత్వం నుంచి సహకారం అయితే అందింది డ్వాక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా. ఇప్పుడు అదే దిశగానే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు బీమా కూడా అమలు చేస్తే వారి కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుని డ్వాక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా ఈ బీమా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైనా కారణాల వల్ల ఇక్కడ లేకుండా ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే గుర్తించి వారికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం తరపు నుంచి కూడా బీమా రూపంలో, చెక్కుల రూపంలో బీమా డబ్బులను అయితే అందిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి కాబట్టి మహిళలకి ఇది మంచి అప్డేట్ అనే నా వరకైతే నేను చెప్తాను. ఎందుకంటే మనం లేకపోయినా కూడా కుటుంబానికి ఆసరాగా ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం తరపు నుంచి కూడా అందడం అయితే జరుగుతుంది. మరి ఇది డ్వాక్రా మహిళలకు సంబంధించి. మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆయన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం కానీ, అలాగే మనకు మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టారు. మరి ఈ పథకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇండ్లనైతే మంజూరు చేశారు. మరి వారు కూడా ఇండ్లనైతే పొందారనమాట. ఇట్లా మహిళలకు ఎన్నో విధాలుగా వారికి మేలు చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కూడా చోటు కల్పించడం జరిగింది. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి నెల కూడా మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. మహాలక్ష్మి గ్యారంటీ కింద ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా సమాచారం అయితే ఉంది. ఇక ప్రతి నెల కూడా 2 కేబినెట్ మీటింగ్లు ఉంటాయని చెప్పారు. ప్రతి నెల మొదటి శనివారం, అలాగే 3వ శనివారం, ఇట్లా 2 సార్లు కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఈ కేబినెట్ మీటింగుల్లో రాబోయేటువంటి రోజుల్లో విడుదల చేయాల్సినటువంటి పథకాలు, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మేము వివరిస్తాం. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి, మరి ఎవరికి ఒక పథకం వర్తిస్తుంది, ఎవరికి ఒక పథకం వర్తించదు అనే వివరాలన్నీ కూడా అంచనా వేసి దాని ప్రకారం ప్రతి మహిళకు కూడా మనకు ప్రతి నెల కూడా 2500 రూపాయల చొప్పున విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి మహిళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పథకము. చాలా ఇంపార్టెంట్ అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ పథకం ఇది. ఎందుకంటే మనకు అనేక విధాలుగా కూడా మహిళలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు సపోర్ట్ లేక ఎంతో వెనకబడి ఉన్నారని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించి మహిళలకు వారి కుటుంబానికి ఆసరాగా ఈ 2500 రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. మరి 2500 రూపాయల పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉంటారో ఆ మహిళల యొక్క పథకానికి అర్హులు అనమాట. మరి కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వట్లేదు, కానీ కేవలం మనకు కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తించే విధంగా పెట్టడం అయితే జరిగింది. మరి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో కసరత్తులు చేశారు. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా మనకు దరఖాస్తులు స్వీకరించడం కూడా జరిగింది. మరి ఇట్లా స్వీకరించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా మనకు అప్పట్లో పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల, ఆర్థికంగా నిధుల కొరత ఉండడం వల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్పట్లో ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతామని. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా కలిగినటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం ఒక అంచనా వేసి దాని ప్రకారం ఒక జాబితా తయారు చేసి మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి, అప్లై చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా అర్హులను గుర్తించి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దీనిపైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ప్రస్తుతానికైతే డ్వాక్రా మహిళలకు బీమాకు సంబంధించిన అప్డేట్ని అయితే తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అలాగే మనకు ప్రతి నెల కూడా ఈ 2500 రూపాయలను ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించిందనమాట. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించి. మరి త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తాం. మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి
కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా రెడీగా చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. మహిళలు సిద్ధంగా ఉండాలి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు అనేక పథకాలను అనేక విధాలుగా కూడా అందిస్తూ ఉంటుంది. రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి. మరి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి 2 శుభవార్తలు ఇవే. దయచేసి వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా ఉంటుంది, లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తుంటుంది, లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.